ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున దేవుని యొక్క పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనందరితో కూడా దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనతో ప్రతి దినము కూడా ఆయన మాట్లాడచ్చు. ఈ రీతిగా మన జీవితములను బలపరచడానికి, ఆత్మీయతలో ఎదగటానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. మరి దేవుని వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో నిజంగా మీరందరూ కూడా బలపడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అనేక మంది బిడ్డలకు మీ వంతుగా ఈ పరిచర్యలో పాలి భాగస్తులు కాగలరని కూడా ఆశిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తే పరలోక రాజ్యం అనేటువంటిది ఎలా ఉంది అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సముద్రములో వేయబడినటువంటి ఒక వల. ఆ వల ఏం చేస్తుందంటే నానా విధములైనటువంటి చేపలను పట్టేటువంటి ఆ యొక్క వలగా మనకు అనిపిస్తుంది. అనగా సముద్రములో ఎన్నో రకరకాలైనటువంటి చేపలు ఉన్నాయి. చిన్న చేపలు మొదలుకొని పెద్ద చేపల వరకు కూడా పడుతూ ఉంటాయి. అయితే ఈ జాలర్లు వేసేటువంటి వలలో పడినటువంటి ఆ చేపలన్నిటినీ కూడా వారు తీసి అది నిండిపోయినప్పుడు దానిని దరికి లాగి కూర్చొని మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని ఏం చేస్తారంటే బయట పారవేయుదురు అనేటువంటి వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. నిజమే, ఎందుకంటే జాలర్లు చేసేటువంటి పని అదే. వారు సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి వలలోనికి ఒక రకం రాదు, అనేక రకములైన చేపలు వస్తూ ఉంటాయి. అయితే అందులో ఎన్ని వారికి ఉపయోగకరంగా ఉంటాయో వాటిని మాత్రమే తీసుకుని వస్తారు, మిగతా వాటిని అలా పడేసి వస్తూ ఉంటారు. అంటే దానిని పోల్చి చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం అనేటువంటిది ఈ వలను పోలి ఉన్నది అని. అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎలాగా ఈ యొక్క యుగ సమాప్తి యందు జరిగేటువంటి దానికి ఆ తర్వాత ఆ పైనటువంటి వలను పోలి ఉన్నది అనేటువంటి మాటలు గమనిస్తే ఆ 49వ వచనము 50వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు చక్కగా అర్థమవుతూ ఉంటాయి. చదువుదాం వాక్యాన్ని. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియును ఉండును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పరలోక రాజ్యం అనేటువంటిది సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టేటువంటి వలన పోలి ఉంది. మరి ఈ విధంగా పడినటువంటి చేపల్లో మంచి వాటిని ఏరుకొని పనికిరాని వాటిని పారవేసి వచ్చేస్తారు. యుగ సమాప్తి యందు ఇదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, దేవదూతలు వస్తారు అని చెప్తుంది దేవుని వాక్యం. అనగా పరలోకం నుండి వచ్చేటువంటి ఆ దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి అనేటువంటి మాట కనిపిస్తోంది. నీతిమంతులు, వారిలో దుష్టులు కూడా ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, కలిసి బ్రతుకుచు జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి జీవిత విధానములో దేవదూతలు వచ్చి దుష్టులను నీతిమంతులను వేరుపరుస్తూ ఉన్నారు. వారిని వేరుపరిచి దుష్టులను ఏం చేస్తున్నారంటే అగ్నిగంధకముల్లో పడవేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ అగ్నిగంధకముల్లో ఏముందంటే ఏడుపు ఉంది. ఆ తర్వాత పండ్లు కొరుకుటియును ఉండును అని దేవుని వాక్యం బోధిస్తారు. అనగా భూమి మీద బ్రతుకుచూ ఉన్నటువంటి ప్రతి మనుషునికి కూడా ఏముండాలి అంటే నీతి అనేటువంటిది ఉండాలి. నీతిగా బ్రతుకుచూ ఉంటే వాడు నిజముగా పరలోకంలో వెళ్తాడు. అందులో పనికి వచ్చేటువంటి చేపలను ఎలాగైతే ఆ చేపలు పట్టే జాలని తీసుకొని వెళతాడో, పరలోకం నుండి వచ్చేటువంటి దేవదూతలు కూడా
ఎవరైతే నీతిమంతులుగా ఉండగలుగుతారో వారిని మాత్రమే వారు పరలోకానికి తీసుకుని వెళ్తారు. మరి పనికిరానటువంటి జీవితమును జీవిస్తూ దుష్టుల వలె బ్రతికేటువంటి వారికి అందరికీ కూడా వారిని ఎక్కడ పడవేస్తారంటే అగ్నిగుండంలో పడవేస్తారు అని దేవుని వాక్యం బోధిస్తారు. అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఏడుపును పండ్లు కొరుకుటినూ ఉంది. మరి పరలోక రాజ్యంలో ఏముందంటే నిత్య సంతోషము, సమాధానము, దేవునిని గాన ప్రతిగానములతో ఎల్లవేళలో కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ కొనియాడుచూ ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత పరలోక రాజ్యములో ఉంది. మరి క్రైస్తవులుగా బ్రతుకుచున్నటువంటి వారైనా లేకపోతే అన్యులుగా బ్రతుకుచున్నటువంటి వారినైనా సరే ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు నామమును ఎరిగినటువంటి వారుగానే ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలి. వారిలో ఎటువంటి పాపము, కల్మషము, మచ్చ, డాగు ఏది కూడా లేకుండా నీతిమంతులుగా బ్రతికేటువంటి వారుగా ఉన్నట్లయితేనే వారు దేవదూతలు వేరుపరిచినప్పుడు వీరు పరలోకములోకి వెళ్ళేటువంటి గుంపులో ఉండగలుగుతారు. అందుకే ప్రస్తుత దినాలలో దేవుని యొక్క వాక్యము ద్వారా అనేక మంది పట్టబడుతూ ఉన్నారు, దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. తిరిగినటువంటి వారిలోనైనా తిరగనటువంటి వారిలోనైనా కూడా ఇద్దరిని కూడా ఏం చేస్తున్నారంటే వేరుపరిచేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది. ఎవరు వేరుపరుస్తున్నారు, ఎలా వేరుపరుస్తారంటే నీతిమంతులందరినీ ఒక చోట, దుష్టులందరినీ కూడా మరొక చోట. మరి మనం ఏ గుంపులో ఉండాలి, ఏ గుంపులో ఉండటానికి మనకు యోగ్యత కలుగుతూ ఉంది, అటువంటి ఆ యోగ్యతను కలిగి జీవించేటువంటి ఆ కృప ఎవరికి ఉంది అని మనం ఆలోచన చేస్తే మనం ప్రతి దినము కూడా మన అనుదిన చర్యలో మనము దేవునితో ఎంత చక్కగా సహవాసం కలిగి బ్రతుకుతూ ఉంటామో ఆ సహవాసమును బట్టి మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉంటాం. అనగా తగ్గింపు స్వభావం ఉండాలి, మనల్ని మనము పరిశీలించుకుంటూ పవిత్రపరుచుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయించి మనము పరిశుద్ధంగా జీవించేటువంటి ఆ గొప్ప ధన్యతే మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మారుస్తూ ఉంటారు. పేరుకు క్రైస్తవులుగా ఉండి దుష్క్రియలు చేసుకుంటూ దుష్టుల వలె బ్రతుకుచూ ఉంటే మనమంతా కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అని బైబిల్ సెలవిస్తుందంటే అగ్నిగంధకములు పడవేయబడతారు అని చెప్తారు. మరి ఆ రీతిగా అగ్నిగంధకములలోనికి వెళ్ళకూడదు, కానీ మనము నీతిమంతులుగా మార్చబడాలి, నీతినే అనుసరించాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి. అందుకే మన జీవితంలో కూడా ఆయన నమ్ముకుని ఉన్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో మనం చూస్తూ ఉంటే అనేక మంది నీతిమంతులుగా బ్రతుకడానికి ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ ఆ రీతిగా చేయడానికి కుదరటం లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదును చెప్పాను. చాలా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, వారిని అంటున్నాడు, మీరు చేపలు పట్టేటువంటి జాలరులే, కానీ మీరు నన్ను వెంబడిస్తే మీరు ఎవరిని పడతారంటే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని చేత పిలుపందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆ రోజున ఎంతోమందికి సువార్తను ప్రకటించారు. అటువంటి వారందరూ కూడా ఎందుకు ఆ సువార్తను ప్రకటించారంటే ప్రతి వారు కూడా ఆయన నామములో మోకాలొంగాలి, తర్వాత ఆయన నామములో అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క నామములో బాప్తిస్మం పొందాలి. పాపక్షమాపణ, మారు మనస్సు, పరిశుద్ధాత్మ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన, బోధ అన్నిటిలో కూడా ఎడతెగకుండా ఉండేటువంటి జీవిత అనుభవంలోనికి వారిని అందరినీ కూడా నడిపించడానికి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ శిష్యులు చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉన్నప్పుడు ఆయన పిలుపు అందుకొని వారందరూ కూడా మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తారని చెప్పినటువంటి దేవుడిని వారు వెంబడించి వచ్చారు. మరి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా అనేక మంది బిడ్డలు దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఎందరో ఉన్నారు. వారి ద్వారా వినేటువంటి వాక్యం, వారి ద్వారా దేవుడు పలికించేటువంటి ప్రతి మాటను కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి వారైనా దేవుడిని ఎరగనటువంటి ప్రజల మధ్య ఆ వాక్యమును పంచుకునేటప్పుడైనా సరే
ఏమవ్వాలి అంటే ఆ వాక్యానికి లోబడి జీవించాలి. ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటారో, ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్తూ ఉంటారో, అటువంటి వాక్యానికి మనము విధేయత చూపెట్టేవారుగా ఉండాలి. ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యమును అనుసరించి జీవిస్తే తప్ప ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును నీవు అనుసరించి జీవించలేవు. అలాంటి జీవితము నీలో ఉంటే నిజముగా నీవు అంత్య దినమున నీతిమంతుడుగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క శిష్యులను ఆ రోజున ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున అనేక మంది ఆ యొక్క శిష్యులను పోలినటువంటి దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యమును వింటున్నటువంటి నీవు ఎలా బ్రతుకుచూ ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. అంత్య దినాన నీ పరిస్థితి యుగ సమాప్తి యందు ఎలా ఉండబోతుంది? ఏడుపు, పండ్లు కొరుకుట అనేటువంటి స్థలానికి వెళ్ళేటువంటి ఆ స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే నీతిమంతుడుగా మార్చబడి దుష్టుని వల్ల నీవు జీవించగా పరలోక రాజ్యమును సంపాదించుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా అనేటువంటి ఆలోచన నీవు కలిగి జీవిస్తూ ఉన్నా. లోకంలో ఎంతోమంది బయలుదేరి ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారు. అంత్యక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి సత్యం మనకు తెలుసు. అయితే ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలామంది ప్రపంచంలో లేసున్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డల విషయంలో, దేవుని యొక్క మందిరముల విషయంలో మనం చూస్తే క్రీస్తుకు విరోధంగా బ్రతుకుచున్నటువంటి ఎంతోమంది లేచి ఎన్నో ఆటంకాలు చేస్తూ ఉన్నారు. మనం అవన్నీ కూడా చూస్తున్నాం. కారణం ఇవన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంటున్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే మనకు ఒక వాక్యం మనం చూద్దాం. అక్కడ ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి ఏం చేయరు? వారు బయలుదేరి వచ్చి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించుకునుడి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాడు అని అంటే నిజముగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనం గమనించాలి. ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి అపవిత్రత, ఎటువంటి మచ్చ, నాగు లేకుండా నిజముగా పరిశుద్ధుడిగా ఉంటేనే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీదకి రాగలుగుతారు. లేదు, ఆ వ్యక్తి జీవితము లోకానుసారంగా ఉంటూ ఆదివారపు దినాన పరిశుద్ధంగా కనపరుచుకుంటూ ఆత్మ వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే అది ఆత్మ పరిశుద్ధాత్మ కానే కాదు. ఎందుకంటే ఆ ఆత్మలోనే ఉంది. ఆ ఆత్మ ఎటువంటిది? పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఆ పరిశుద్ధమైన ఆత్మ ఒక వ్యక్తిని దర్శించాలి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి వారు లోకానుసారంగా జీవిస్తూ ఎన్నో క్రియలు, కార్యాలు చేస్తున్నామని చెప్పేటువంటి అబద్ధమైనటువంటి ప్రవక్తలు లోకములో బయలుదేరి వచ్చి ఉన్నారు. కాబట్టి అవి దేవునికి సంబంధించినవో కావో, ఆ ఆత్మలు ఎటువంటివో మీరు ఏం చేయాలంటున్నాడంటే జాగ్రత్తగా మీరు పరీక్షించండి. ఈ అంత్య దినములలో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఇక మీదట జరగబోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి కూడా చెప్తారు. ఇదిగో యేసుక్రీస్తు వచ్చేసాడు, పలానా స్థలములో ఉన్నాడు, పలానా ఇంటిలో ఉన్నాడు, పలానా గదిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు. ఆయన రాకడ ఎలా ఉంటుందంటే ఆకాశము క్రింద మెరుపు ఒక దిక్కున వెలిగి ఒక దిక్కున ఎలాగైతే అది మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటుందో అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనుష్య కుమారుడుగా ఆయన రాబోతున్నటువంటి ఆ గడియ ఆ రీతిగా ఉండబోతారు. కాబట్టి ఎవరు కూడా అబద్ధ ప్రవక్తల మాటలు విని మోసపోకుండా దుష్టత్వములోనికి వెళ్ళకూడదని దాని అర్థం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క యుగ సమాప్తి యందు వేరుపరచబడినప్పుడు నీవు నీతిమంతుల గుంపులో ఉండాలి. కానీ ఇలాంటి మోసపోయినటువంటి స్థితిలో ఉంటూ నిన్ను నీవు మోసం చేసుకొని, నీ కుటుంబాన్ని మోసం చేసుకొని ఎక్కడ ఆరాధించకూడదో అటువంటి స్థలాల్లో నీవు ఆరాధిస్తూ దేవునిని పూర్తిగా విసర్జించి లోకానుసారంగా బ్రతుకుచు నీవు ఏమి చేసినా ఆ యొక్క సంఘములో చెల్లుతుంది అన్నటువంటి స్థలంలోనే కనుక నీవు ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. యుగ సమాప్తి యందు వేరుపరచబడిపోతావు. దుష్టుని యొక్క గుంపులోనికి నీవు వెళ్ళిపోగలుగుతావు. అటువంటి భయంకరమైన స్థితిలో నువ్వు తప్పించబడాలి
అని అంటే నీవు నీతిమంతుడుగా బ్రతుకు. ఏ యొక్క సంఘములో ఏ సంఘ కాపురి ద్వారా ఖచ్చితమైనటువంటి బోధ నీవు వింటావో, ఏ సంఘ కాపురి నిన్ను గద్దిస్తూ ఉంటాడో ఆ స్థలంలో నువ్వు స్థిరపరచబడు. అప్పుడు దేవుని యొక్క బిడ్డగా నీతిమంతుడిగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది తప్ప నీకు అనుకూలమైనటువంటి బోధలు చేసేటువంటి ఆ యొక్క సంఘములో లేకపోతే అటువంటి స్థలాల్లో నీవు గనక స్థిరపరచబడి ఉంటే నీ యొక్క బ్రతుకు చివరికి ఎటు కాకుండా అయిపోతా. నీవు అనుకుంటూ ఉంటావు నీవు జీవిస్తున్నటువంటి జీవిత విధానం నీ దృష్టికి మంచిది అని అనుకోవచ్చు, కానీ అది దేవుని దృష్టికి పనికిరానటువంటిది. దేవుని దృష్టికి ఎటువంటి విధంగా ఉండాలంటే నీతిమంతుడుగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తా. అందుకే పరలోక రాజ్యమైనటువంటిది ఎలా ఉందంటే నానా విధములైనటువంటి చేపలను పట్టేటువంటి వల, మరి నానా విధమైన చేపలను పోలినటువంటి విశ్వాసులు ప్రతి సంఘములో కూడా ఉన్నారు. అయితే అందులో పనికొచ్చేటివి మాత్రమే దేవదూతలు ఏం చేస్తారు, వాటిని వేరుపరచగలుగుతారు. ఎంతోమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వందల్లో ఉన్నారు. ఏ సంఖ్యలో ఉండినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నానా విధములైనటువంటి చేపలే, కానీ ఒకే రకమైన చేపలు ఏ సంఘములో కూడా లేవు అని దాని అర్థం మనం గమనించాలి. అయితే నీతిమంతుడుగా నీవు మార్చబడితే అప్పుడు నీవు ఏమవుతావు అంటే ప్రత్యేకించబడినటువంటి ఆ యొక్క గుంపులో నీవు ఉండగలుగుతావు. నీతిమంతుల గుంపులో నీవు ఉంటావు. చివరిగా 1 యోహాను 2వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక మన చక్కని మాట కనిపిస్తుంది, చూద్దాం. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచు ఉన్నాము. మనలో నుండే బయలుదేరి వెళ్ళిరి, కానీ కానే కారు. అయితే మనతో కూడా నిలిచి అయితే వారందరూ కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట చూడండి ఎంత ఖచ్చితంగా ఉందో. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు, కానీ ఇప్పటికే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకొనొచ్చు ఉన్నారు. అయితే వారు మనలో నుండే బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వీరంతా ఎవరంటే క్రీస్తు విరోధులు, క్రీస్తుకు వ్యతిరేకంగా బోధించేటువంటి వారు. అయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే వీరు మనవారైతే, మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారందరూ కూడా మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అని చెప్తాం. ఒక దినాన మనలో నుండి బయలు వెళ్ళి క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఒక రోజున బయలుపరచబడబోతున్నారు. వీరు ఎవరు అంటే మన సంబంధులు కారన్నటువంటి దాని కొరకు ప్రత్యక్షపరచబడటానికి వెళ్ళారు. వారు మనలో నుండే వెళ్ళారు కాబట్టి అందుకే వెళ్ళారు. వీరు మా సంబంధులు కారు అనక మన సంబంధులే కాకపోతే ఇక ఎవరికి సంబంధులు? వీరు దుష్టుని యొక్క సంబంధులు. అపవాదితో పాటు వీరందరూ కూడా నిత్య నరకాగ్నిలో గంధకములలో పడవేయటానికి బయలు వెళ్ళినటువంటి గుంపు. ఇది దాని అర్థం. కాబట్టి పరలోక రాజ్యమైనటువంటిది నానా విధములైనటువంటి చేపలను సముద్రములో పట్టేటువంటి ఒక వలను పోలి ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంఘములో ఉన్నావో, నీవు నానా విధములైన చేపల్లో ఏ చేపను పోలి ఉన్నావు? నీతిమంతుడైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? పరిశుద్ధతతో నీవు ఉన్నావా? దేవుని యందు భయముతో భక్తితో నీవు జీవిస్తూ ఉన్నావా? వీటన్నిటిని కూడా నీవు గమనించాలి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన యావత్తు కూడా దేవుని దృష్టికి అది ఇంపుగా ప్రీతికరముగా ఉండాలి. కానీ నీవు దుష్టత్వములో ఉంటూ దుష్టుని అనుసరించి నీవు నడుస్తూ గనక నీవు మరలా దేవునిని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటివో నీవు ఎక్కడికి వెళ్తావు తెలుసా? అగ్ని గుండంలోనికి తప్ప మరి ఎక్కడికి కూడా వెళ్ళటానికి అవకాశము ఇవ్వడు దేవుడు. అందుకే మన బ్రతికే కాలంలో నీతిమంతుడిగా మార్చబడడానికి ప్రయాసపడాలి. ఆ రీతిగా బ్రతుకుచు దేవుని యొక్క రాకడను ఎదుర్కొనేటువంటి స్థితి నీవు కలిగి ఉంటే దేవుని చేత నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడతా. ఈ యొక్క ఎన్ని శోధన కాలములు వచ్చినా, ఎటువంటి విపత్తులు వచ్చినా వాటన్నిటి నుండి కూడా మన తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మనము తప్పించబడుతూ యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం ఎదుగుచూ ఆయన బిడలుగా జీవించగలుగుతాం.
ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడా. అంత్య దినమున తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉండగలుగుతాయో మీరు సూటిగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమందరము కూడా నీతిమంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎవరిలోనైనా అటువంటి యోగ్యత అర్హతలు లేకపోతే దయచేసి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ప్రభా, ఆ కృపను తండ్రి మీరు బిడ్డలకు అనుగ్రహించి మీ యొక్క స్వరక్తము చేత సంపాదించబడినటువంటి సొత్తుగా మార్చి మీ బిడ్డలుగా బ్రతకడానికి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నా. వాక్యం విన్న ప్రతి బిడ్డను, కుటుంబమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరతల నుంచి కూడా మీరు తీర్చి ప్రతి కుటుంబానికి కూడా మీ గొప్ప ఆదరణ, మీ యొక్క నిత్య సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆర్థికం అన్నిటిని కూడా సమృద్ధిగా మీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహింపచేయమని, సకల దీవెన ఆశీర్వాదములు బిడ్డలకు మీరు మెండుగా కుమ్మరించి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పంత నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తారం పంత నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా.